C programming full course on YouTube channel, on my video YouTube channel. What is C programming? సి ప్రోగ్రామింగ్ వల్ల మనకు యూజ్ ఏంటి, ప్రోగ్రామింగ్ నేర్చుకోవడం వల్ల సో మనకు యూజ్ ఏంటి. సో అందరూ సి ప్రోగ్రామింగ్ క్లాసెస్ అనేది చెప్తారు. సో ఇక్కడ ప్రాక్టికల్గా ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో క్లారిటీగా ఒకసారి వినండి. సి ప్రోగ్రామింగ్ అనేది సో ఎందుకు మనం సి ప్రోగ్రామింగ్ అనేది నేర్చుకోవాలి, సో ఎందుకు మనం సి ప్రోగ్రామింగ్ అనేది నేర్చుకోవాలి. సో అన్ని కాలేజెస్లోన, యూనివర్సిటీస్లోన సో సి ప్రోగ్రామింగ్ అనేది సో మ్యాండేటరీ, అంటే బై డిఫాల్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అన్నట్లు సో కంపల్సరీ నేర్చుకోవాలి. ఎందుకు నేర్చుకోవాలనేది, సో సి ప్రోగ్రామింగ్ అనేది అన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, సపోజ్ ఫ్యూచర్లో మీరు సో C++ ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలి, సో జావా ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలి, సో C# ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలి, సో పైథాన్ ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలి. సో అన్నప్పుడు కంపల్సరీ సి అనేది సో కంపల్సరీ మనం నేర్చుకోవాలి. సో ఇంకా మనం సి ప్రోగ్రామింగ్లో ఫీచర్స్ ఏంటి, సో వాట్ ఆర్ ది ఫీచర్స్ ఇన్ సో సి ప్రోగ్రామింగ్. సో ఇట్ ఈస్ వెరీ ఫాస్ట్. సో ఎలా చెప్తాం వెరీ ఫాస్ట్ అనేది. సో సి ప్రోగ్రామింగ్ అనేది సో వన్స్ మనం కోడ్ ఇక్కడ రాసాము, సో ఈ కోడ్ని మనం కంపైల్ చేసి రన్ చేసాము అంటే సో ఆటోమేటిక్గా మనకు ఫైల్ నేమ్ సపోజు సో మై ఫైల్ .c అని యూజ్ చేస్తున్నాం. సో ఈ ఫైల్ ఏదైతే మనం కంపైల్ చేసి రన్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా సో మనకు ఒక exe ఫైల్, అంటే సో మై ఫైల్ .exe, సో మై ఫైల్ .bak అంటే రెండు ఫైల్స్ని ఆటోమేటిక్గా మనకు జనరేట్ చేస్తుంది. సో .exe అంటే ఆటోమేటిక్గా ఎగ్జిక్యూటబుల్ ఫైల్, సి అంటే .c ఫైల్, .bak అంటే బ్యాకప్ ఫైల్. అంటే ఈ సి ప్రోగ్రామింగ్ యొక్క ఫంక్షనాలిటీ మనకు సో ఎగ్జిక్యూటబుల్ ఫైల్ జనరల్గా మనకు సో చాలా ఫాస్ట్గా వర్క్ చేస్తుంది. సో దీన్ని మనం సో బెస్ట్ ఫీచర్ అని చెప్పుకుంటున్నాం. సో నెక్స్ట్ బెస్ట్ ఫీచర్ ఈజ్ ఇట్ ఈస్ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే సో ఈ సి ప్రోగ్రామింగ్ అనేది సో హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో ఎలా చెప్తాం హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది. సో మనకి ఇక్కడ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ని సో మనకి రెండుగా డివైడ్ చేశారు. సో ఏంటిది అది, సో లో లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అండ్ సో హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్గా రెండుగా డివైడ్ చేశారు. సో ఎందుకు ఫస్ట్లోనే చెప్తున్నా ఇక్కడ లో లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనేటివి సో మనకి ప్రాజెక్ట్కి, అంటే రియల్ టైం ప్రాజెక్ట్స్కి. సో రియల్ టైం ప్రాజెక్ట్ అంటే సో మనకు రియల్గా సాఫ్ట్వేర్లో మనకి లో లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనేది సో మనం ఒకవేళ సూపర్ మార్కెట్లో బిల్లింగ్ సాఫ్ట్వేర్ జనరేట్ చేయాలన్నా, లేకుంటే ఒక రైల్వే రిజర్వేషన్ సిస్టమ్ని సో మనకి త్రూ సాఫ్ట్వేర్ ద్వారాతో బిల్డ్ చేయాలనుకున్నా సో ఇది పాసిబుల్ కాదు. ఎలా పాసిబుల్ కాదు అనేది సో ఇక్కడ చెప్తున్నా. ఇట్ ఈజ్ నాట్ యూస్ఫుల్ ఫర్ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్. సో ఇక్కడ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనేటివి సో సూటబుల్ ఫర్ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్. సో ఇవి సూటబుల్ ప్రాజెక్ట్స్. సో ఇట్ ఈస్ సూటబుల్ ఫర్ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనుకుంటున్నాం. ఇక్కడ నాట్ యూస్ఫుల్ ఫర్ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ అంటున్నాం. సో ఎలా అనేది ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇక్కడ సపోజ్ సో అసెంబ్లీ లాంగ్వేజ్ అనేది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఒక వేరియబుల్ని క్రియేట్ చేయాలి. సపోజు సో AMT = 25 అనేది క్రియేట్ చేయాలి అంటే మీరు ఒక 4 to 5 లైన్స్ అనేది కోడ్ రాయాలి. దేంట్లో, అసెంబ్లీ లాంగ్వేజ్.
సో అదే మనకు సి ప్రోగ్రామింగ్, సి ప్లస్ ప్లస్, జావా, పైథాన్, సో షీజార్, పీటీఎల్ అన్నిట్లో ఉన్న మనకు సో వేరియబుల్ని ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు వితౌట్ 4 to 5 లైన్స్. ఇక్కడ అసెంబ్లీ లాంగ్వేజ్లో 4 to 5 లైన్స్ ఆఫ్ కోడ్ని క్రియేట్ చేయాలి. ఓన్లీ ఒక వేరియబుల్ని క్రియేట్ చేయడానికే నీకు 4 to 5 లైన్స్ ఆఫ్ కోడ్ అనేది పడతాయి. ఇన్ కేస్ ఇన్ ఫ్యూచర్లో ఏవైనా ఒక లైబ్రరీ కనెక్ట్ చేయాలి, లేదంటే డేటాబేస్ కనెక్ట్ చేయాలి, లేకుంటే సో క్లౌడ్కి కనెక్ట్ చేయాలి అన్నప్పుడు ఇట్ వోంట్ బి పాసిబుల్ ఇన్ ది లో లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. అంటే సో సింపుల్గా చెప్పాలంటే ప్రాజెక్ట్స్కి యూజ్ కావు, ప్రాజెక్ట్స్కి యూజ్ అవుతాయని క్లియర్గా చెప్తున్నాను. సో మనకి ఆల్రెడీ తెలుసు దేంట్లో జావా, సో పైథాన్, సో సి ప్లస్ ప్లస్ వీటన్నిటిలోన రియల్ టైం ప్రాజెక్ట్స్ సాఫ్ట్వేర్ డెవలపర్గా సాఫ్ట్వేర్ జాబు సో రావడానికి ప్రాజెక్ట్స్ చేస్తారు కాబట్టి ఆ ప్రాజెక్ట్స్కి యూస్ఫుల్ అని తెలుసు. మరి సి ఎలా యూస్ఫుల్ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది సో మనకు క్లారిటీ రావాలనుకుంటే సపోజ్ మీరు సో ఎంబెడెడ్ సిస్టమ్స్, సో ఎంబెడెడ్ సిస్టమ్స్లో స్టిల్ ఎప్పటికీ మనకు సి ప్రోగ్రామింగ్ అనేది యూజ్ చేస్తున్నారు. ఎందుకు అంటే సపోజ్ ఇది డైరెక్ట్గా ఎలక్ట్రానిక్ చిప్స్కి కనెక్టివిటీ డైరెక్ట్గా సి కోడ్ అనేది యూజ్ చేస్తున్నారు. సో అందుకే మనకు హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి సో ఇట్ ఈస్ రిచ్ నంబర్ ఆఫ్ లైబ్రరీస్. సో ఇక్కడ లైబ్రరీస్ అనొచ్చు, హెడర్ ఫైల్స్ అనొచ్చు, లింక్డ్ ఫైల్స్ అనొచ్చు, సో ప్యాకేజెస్ అనొచ్చు. సో వీటిని అన్నిటినీ మనకు రిచ్ నెంబర్ ఆఫ్ లైబ్రరీస్ అంటే మనకు సో ఏదైనా ఒక గ్రాఫిక్స్ని అంటే సో గ్రాఫిక్స్ని మనం సి ప్రోగ్రామింగ్లో సో డ్రా చేయాలి అన్నప్పుడు సో గ్రాఫిక్స్ డాట్ హెచ్ అనేది తీసుకుంటాం. అదే మనకు మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ లైక్ స్క్వేర్ రూట్ కానీ సో ఇంకా పై వాల్యూ కానీ స్క్వేర్ రూట్ కానీ సో మ్యాథ్స్లో యొక్క మనకి స్క్వేర్ రూట్ కానీ సో ఇంకా క్యూబ్ రూట్ కానీ ఇవన్నీ మనం క్యాల్కులేట్ చేయాలి సో అన్నప్పుడు కంపల్సరీ మ్యాథ్స్ డాట్. సో సి ప్రోగ్రామింగ్లో మ్యాథ్స్ క్యాల్కులేషన్ లైక్ స్క్వేర్ రూట్ ఇవన్నీ చేయాలన్నప్పుడు మ్యాథ్స్ డాట్ హెచ్ అనేది తీసుకుంటాం. అలాగా సో మనకి ఒక 20 లైబ్రరీస్ సో మనకి సి ప్రోగ్రామింగ్లో వస్తాయి. సో తర్వాత వచ్చేసి మనకు సి ప్రోగ్రామింగ్ కోడ్ని సో మనకి ఎక్కడ ఎగ్జిక్యూట్ చేస్తాం, సి ప్రోగ్రామింగ్ కోడ్ని ఎక్కడ ఎగ్జిక్యూట్ చేస్తాం మనకి సో ఎడిటర్స్ ఉంటాయి. సి ప్రోగ్రామింగ్ ఎడిటర్స్ ఏంటి? సో టర్బో సి, సో డేవ్ సి ప్లస్ ప్లస్, ఎంబార్కాడ్, సో జీసీసి. సి ప్రోగ్రామింగ్ ఎడిటర్స్ టర్బో సి, డేవ్ సి ప్లస్ ప్లస్, ఎంబార్కాడో, జీసీసి. సో ఇలాగా మనకు ఈ ఎడిటర్స్ అనేది యూజ్ అవుతాయి. సో మనకు ఒక సింపుల్ ప్రోగ్రామ్ అనేది సో మనకు ఒక స్ట్రక్చర్ అంటే సి ప్రోగ్రామింగ్ యొక్క స్ట్రక్చర్. సో మనం హ్యాష్ ట్యాగ్ మీన్స్ ప్రీ ప్రాసెసింగ్ డైరెక్టివ్, include stdio.h అంటే మనకు సి ప్రోగ్రామింగ్ రాయాలన్నప్పుడు కంపల్సరీ ప్రీ ప్రాసెసింగ్ డైరెక్టివ్ అంటే ఒక లైబ్రరీని యాడ్ చేస్తున్నాం. ఏం లైబ్రరీ ఇది? స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ డాట్ హెచ్ మీన్స్ హెడర్ ఫైల్స్. సో తర్వాత వాయిడ్ మెయిన్ తర్వాత సో ఇక్కడ ఫ్లవర్ బ్రాకెట్ స్టార్ట్ చేస్తున్నాం. సో ఇక్కడ వచ్చేసి ఐఎన్టీ అమౌంట్. సో ఐఎన్టీ మీన్స్ ఇట్ ఈస్ సి ప్రోగ్రామింగ్ యొక్క సో స్టాటిక్ డేటా టైప్ అంటే సో ఈ వేరియబుల్ని మనం సో కంపల్సరీ మెన్షన్ చేయాలి. అంటే ఏ టైప్ ఆఫ్ వేరియబుల్ మనం తీసుకుంటున్నాం అనేది కంపల్సరీ మనం మెన్షన్ చేయాల్సింది. సో ఇక్కడ సో అమౌంట్ ఈక్వల్ టు 25 ఉంటుంది. సో ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ టర్మినేట్ విత్ సెమీకోలన్. సో ఇది కంపల్సరీ మనం మెయింటైన్ చేయాల్సింది. సో తర్వాత మనం దీన్ని ప్రింట్ చేయాలి. సో ప్రింట్ చేయాలంటే అవుట్పుట్ చేయాలి. సో అప్పుడు ఇక్కడ %d మీన్స్ ఫార్మాట్ స్పెసిఫైయర్స్. సో వాట్ ఈస్ ది వేరియబుల్ అనేది అమౌంట్. సో దీన్ని మనం ప్రోగ్రామ్ అనేది క్లోజ్ చేస్తున్నాం. సో ఇక్కడ వాయిడ్ మెయిన్. సో ప్రోగ్రామ్ స్టార్టింగ్, ప్రోగ్రామ్ ఎండింగ్. ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ టర్మినేట్ విత్ సెమీకోలన్.
సో ఇట్ ఈస్ స్టాటిక్ టైప్. సో స్టాటిక్ టైప్ అంటే మనం వేరియబుల్స్ని సో డిక్లేర్ చేయాలి. ఏ వాల్యూ మనం తీసుకుంటున్నాం, ఇంటీజర్ టైప్ కాబట్టి సో ఐఎన్టీ అని తీసుకుంటాం. ఒకవేళ ఫ్లోట్ అయితే ఫ్లోట్ అని తీసుకుంటాం, క్యారెక్టర్ అయితే క్యారెక్టర్ అని తీసుకుంటాం, స్ట్రింగ్ అయితే స్ట్రింగ్ అని తీసుకుంటాం. సో ఇక్కడ ఏ వాల్యూ తీసుకుంటున్నామో అది ఇక్కడ మెన్షన్ చేయడాన్ని మనం స్టాటిక్ టైప్ అంటాం. స్టాటిక్ టైప్, ఓకేనా, స్టాటిక్ టైప్. సో అమౌంట్ అనేది ఈ 25 వాల్యూ అనేది ఇందులో స్టోర్ చేస్తున్నాం, దీన్ని వేరియబుల్ అంటున్నాం. సో ఈ వేరియబుల్ని ఇక్కడ ప్రింట్ చేస్తున్నాం. ఈ ప్రింట్ చేయాలంటే సి ప్రోగ్రామింగ్లో %d అంటే ఇంటీజర్ అయితే %d, సో ఫ్లోట్ అయితే %f, క్యారెక్టర్ అయితే %c, స్ట్రింగ్ అయితే %s. అంటే దీన్ని మనం ఫార్మాట్ స్పెసిఫైర్స్. సో దీస్ ఫార్మాట్ స్పెసిఫైర్స్ ఆర్ ఎన్క్లోజ్డ్ విత్ ది సో డబుల్ అపాస్ట్రఫీ. సో printf అనేది ఫంక్షన్. సో ఇది ప్రోగ్రామ్ అనేది క్లోజ్ అవుతుంది. సో ఇక్కడ అవుట్పుట్ ఏమొస్తుంది, మనం కంపైల్ చేసి రన్ చేస్తే 25 అనేది అవుట్పుట్ వస్తుంది. సో అవుట్పుట్ వచ్చేసి మనకు 25 అనేది అవుట్పుట్ వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. సో ఫుల్ కోర్స్ కావాలనుకున్న వాళ్ళకి, సో ఇంకా సి ప్రోగ్రామింగ్ కావాలనుకున్న వాళ్ళకి, సో ఇక్కడ నంబర్ రాస్తున్నా, ఒకసారి నంబర్కి సో మెసేజ్ పెట్టండి, లేదంటే 8121350391 ఈ నెంబర్కి మెసేజ్ పెట్టండి, కాల్ చేయకూడదు. సో మెసేజ్ పెట్టండి, ఓకేనా. సో మెసేజ్ చేస్తే నేను రిప్లై ఇస్తాను.